ఇదిగో వరం, ఏ రోజైనా మీ అల్లుడు నన్ను తిట్టాడు కొట్టాడు నన్ను బాధ పెట్టాడని నాతో ఎప్పుడైనా చెప్పావా? నా అల్లుళ్ళంటి మంచి భర్త ఈ కాలపు ఆడపిల్లలకు దొరికితే అది ఎంత అదృష్టం. లేదు శశి, పార్టీ జరిగిన రోజు నుంచి వదినికి ఆ కృష్ణవేణికి మధ్య ఏదో సీక్రెట్ నడుస్తోంది. నేను ముందు నుంచి కృష్ణవేణిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సంథింగ్ హ్యాపెన్. కృష్ణవేణికి వదిన ఇచ్చే ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే కృష్ణవేణి పైన లుకేశావు. ఈ రోజు నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. ఇన్ని రోజులు మనకెందుకులే అని ఏదో సైడ్లో ఉంటూ వచ్చాం. ఈ రోజు నాకెందుకు కృష్ణవేణి వచ్చాక మనం పూర్తిగా సైడ్ ట్రాక్లోకి వెళ్తున్నామేమోనని డౌట్గా ఉంది. పిన్ని, అరవింద్, నువ్వా? రారా. ఏంటి పిన్ని ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో ఏదో జరగబోతుందని. అదే అరవింద్, ఫ్యామిలీ మ్యాటర్స్. వంశీ అన్నయ్య గురించా? కాదు అరవింద్, మీ మమ్మీ గురించి. మమ్మీ గురించా? ఏంటి? పార్టీ తర్వాత మీ మమ్మీ ఎందుకో చాలా డిస్టర్బ్ అయింది అరవింద్. పార్టీలో గెస్ట్ల ముందు ఛాలెంజ్ చేయడం, తనలో తాను మాట్లాడుకోవటం, ఎప్పుడు కోపంగా ఉండటం, ఇదంతా చూస్తుంటే మాకు బాధగా ఉంది అరవింద్. అవును అరవింద్, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. అరవింద్, అన్నయ్య ఎప్పుడు బిజినెస్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటాడు. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో అసలు ఏంటని వదినతో షేర్ చేసుకోవాలని మాకు ఉంటుంది. కానీ తన ముందు నిలబడి మాట్లాడడానికే మేం భయపడతాం. బట్ నువ్వు మమ్మీతో షేర్ చేసుకుని తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు కదా అరవింద్. నిజమే పిన్ని, కానీ వంశీ గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతుంటే నేను కూల్ చేసి మాట్లాడాను. వంశీ విషయం మామూలే అరవింద్, సంథింగ్ ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. సరే పిన్ని, నేను కనుక్కుంటానులే. లండన్ లో చదువుకోవడం కాదు, ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి అరవింద్. అది నీ రెస్పాన్సిబిలిటీ. ఓకే పిన్ని, మమ్మీతో నేను మాట్లాడతాను. మయూరి, అదేంటి అరవింద్తో అలా మాట్లాడావు? కరెక్ట్ గానే మాట్లాడాను శశి. నాకు అర్థం కాలేదు. అసలేం జరుగుతుందో వదిన మనకి ఎలాగూ చెప్పదు. అదే అరవింద్ వెళ్ళి అడిగాడనుకో చెప్తుంది. అప్పుడైనా మనకి ఆ కృష్ణవేణి విషయం ఏంటో క్లూ దొరుకుతుంది. అందుకే అరవింద్ని రెచ్చగొట్టి పంపించాను. నీలో కూడా అప్పుడప్పుడు అక్కయ్య షేడ్స్ కనిపిస్తాయి. ఎంతైనా మాది జమీందార్ ఫ్యామిలీ కదా. గ్రేట్. డాడీ, మమ్మీ. ఏయ్ నాన్న, ఏంటి రోజు చాలా హుషారుగా ఉన్నారు? నో డాడీ, మాకు చాలా బోర్గా ఉంది. మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. ఏంటి అల్లరి? వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి, పోండి.
రాధిక ఈ ఇంటి కోడలవుతుంది. కృష్ణవేణి, నన్నే పద్మవ్యూహంలో నిలబెడతావా? మామ్, అరవింద్ రానన్నా. వాట్ హ్యాపెండ్ మామ్? నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నావు. ఏమైంది మామ్? నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ ఎందుకంత టెన్షన్ పడతావు? ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు చెప్పు మమ్మీ. ఏ షేర్ చేసుకోలేనంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మమ్మీ? ఏదైనా మీ మమ్మీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫేస్ చేయలేని వీక్ పర్సనాలిటీ అనుకుంటున్నావా నన్ను? నువ్వు మీ మమ్మీకే సజెషన్స్ ఇచ్చేంత పెద్దవాడు అయిపోయావా? మీ మమ్మీతో షేర్ చేసుకునేంత మెచ్యూరిటీ గాని, ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే స్టేటస్ కానీ నీకింకా రాలేదు అరవింద్. సారీ మామ్, నేను నువ్వు రేపు లండన్కి వెళ్తున్నావు, ప్రిపేర్ అవ్వు. మామ్ అది కాదు, నేను ఇంకా 1 వీక్ ఉందాం అనుకుంటున్నాను. అరవింద్, రేపు నువ్వు లండన్ వెళ్ళడానికి టికెట్ రిజర్వ్ చేయిస్తున్నాను. అది కాదు మామ్. అరవింద్, అరవింద్, సారీ మామ్. నీతో మాట్లాడాలి. అలాగే మామ్. వెళ్ళు. హాయ్ లిటిల్ స్టార్స్. అన్నయ్య, నీ ప్రతి బర్త్డేకి మమ్మల్ని బయటికి తీసుకెళ్తావు, కానీ ఈసారి మాత్రం లేదు. నేను డిసప్పాయింట్ అయ్యామన్నయ్య. ఈ అన్నయ్య ఉండగా నో డిసప్పాయింట్మెంట్. చలో ఎక్కడికి వెళ్దాం? సినిమాకా? నో. ఎగ్జిబిషన్? బోర్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికన్నయ్య? కమాన్ కమాన్ కమాన్.
ఏమైందన్నయ్య? ఏం లేదురా, మనం దారి తప్పి ఎటో వచ్చామని కొంచెం డౌట్గా ఉంది. అవునన్నయ్య, రివర్ దాటకుండా అటువైపు చూసుకొని వెళ్తే బాగుండేది. అప్పుడు థ్రిల్లే ఉందిరా. ఏంటి మీరిద్దరూ కారుతో సహా రివర్ దాటినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు? అవుననుకో. ఈ రోడ్ ఎంతవరకు ఉందో ఆ ఎండ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం. గుడ్ ఐడియా. సచ్చినోడి జ్ఞాపకాలు ఇక్కడ కూడా ఉన్నాయా? ఒరే వెదవన్నారు వెదవా. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది. ప్రణతి, వెళ్ళి అమ్మాయిని పిలు. ఈ రూట్ ఎక్కడి వరకు వెళ్తుందో కనుక్కుందాం. అన్నయ్య, నువ్వైపోయావు. ఏమైందిరా? దెయ్యంగాని కనిపించిందా ఏంటి? Hey, I'm sorry. ఏయ్, నవ్వడం ఆపుతారా? హాయ్, ఐమ్ అరవింద్. ఇటువైపు పిల్లలతో సైట్ సీయింగ్ వచ్చాను. స్పీడ్లో ఇక్కడ బురదగుంటుందని నోటీస్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి, నోటీస్ చేయలేదా? ఒకసారంటే ఓకే, మళ్ళీ రివర్స్ లో రెండోసారి కూడానా? ఓ, రెండోసారి కూడా బురద పడిందా? అయితే ఇంకో సారీ. పిల్లలు నవ్వకండి. సారీ సారీ. ఇది నా పెళ్లి డ్రెస్. మీ పెళ్ళా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నా పెళ్లి కాదు, మా నాన్న పెళ్లి. మీ నాన్న పెళ్ళా? అదేంటి, మీ నాన్నకి పెళ్ళయ్యాక కదా నువ్వు పుట్టాలి.
నువ్వు పుట్టాక మీ నాన్నకు పెళ్ళెలా అవుతుంది? చేసిందంతా చేసి మళ్ళీ నవ్వుకుంటున్నారా? ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి. సారీ చెప్పాం కదండి. వెళ్ళి కడుక్కొని మీ నాన్న పెళ్లికి వెళ్ళండి. పిల్లలు మీరు కూడా సారీ చెప్పండి. సారీ అండి. ఓకే ఓకే, అలాగే క్షమించాను గాని మీకు అర్జీ ఒకసారి ఇస్తారా? ఓ సారీ, మీరు అడగకపోయినా నేను ఇవ్వడం మర్యాద. తీసుకోండి తీసుకోండి. పిల్లలు నవ్వు రావడం లేదా? నవ్వండి. గాడ్, ఇంత బురద! పల్లెటూరు అమ్మాయిలంటే అమాయకులు, సారీ చెప్పగానే సర్లే అనుకుంటారనుకున్నావా? జనరేషన్ మారింది బుజ్జి. దెబ్బకు దెబ్బ మా ఊరి సాంప్రదాయం. ఓకే ఓకే, మీరు బాగా హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. మీ పేరేంటి? పెద్ద జుట్టూరు సూర్యకాంతం. కాంతం గారు, మీ పల్లెటూరు కస్టమ్స్ తెలియక తప్పు చేశాను. ఇప్పుడు ఈ బురదతో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళలేను. సో ఎక్కడైనా క్లీన్ చేసుకోవడానికి. అక్కడ క్లీన్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అది ఎప్పుడు ఆరాలి, మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? డ్రెస్ లేకుండా ఇలాగే ఇంటికి వెళ్ళండి. సూర్యకాంతం, నా ప్యాంటు షర్ట్ అవి. నువ్వు రెండోసారి బురద కొట్టినందుకు ఇదే నీకు శిక్ష. అయ్యో దేవుడా, ఇది అమ్మాయి కాదు. అలివినక్క, అక్క, అలివినక్క. రేయ్, ఎవరో లేడీస్ వస్తున్నారు. నేను వెళ్ళి దాక్కుంటాను. అన్నయ్య, దాక్కోవడం ఎందుకు? మీకు చెప్పినా అండర్స్టాండ్ చేసుకోలేరు. అబ్బా, ముందు నీ 100% ఎక్స్పీరియన్స్ చూడలేక చేస్తున్నామన్నయ్య. ఓ మై గాడ్, వేలుడంత లేవు, అప్పుడే నీకంత సిగ్గా? మరి చెట్టంత మగాడిని నాకెంత సిగ్గుండాలి? అలివినక్క. నన్న ప్రవీణ్, ఆ వచ్చే లేడీస్ ని ఒక ప్యాంటు షర్ట్ కావాలని అడగరా. అంటే బెగ్గింగా? అవును, బెగ్గింగే. చిచి, మనం జమీందార్లం. తప్పు అన్నయ్య. తప్పదురా నన్ను, ప్లీజ్ ప్లీజ్. అలివినక్క. అమ్మో, లేడీస్ వస్తున్నారు. నేను వెళ్ళా గుడిసెలో దాక్కుంటాను. అన్నయ్య, ఆ లేడీస్ గుడిసెలోకి వస్తున్నారేమో. ఇప్పుడు నన్ను ఎవరు చూడలేరు, ఇప్పుడు నన్ను ఎవరు చూడలేరు, ఇప్పుడు నన్ను ఎవరు చూడలేరు. అలివినక్క. అన్నయ్య, లేడీస్ వస్తున్నారు.
ప్రణతి, టీచర్ టీచర్ ప్రవీణ్, అరే మీరిక్కడా? టీచరా? ఓ మై గాడ్, కృష్ణవేణి గారా? అయిపోయాను. టీచర్ మీరేంటి ఇక్కడ? ప్రవీణ్, ఇది మా ఊరే. మీ ఊరా? ఎంత లక్కీ మేము. అవును, ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? సైట్ సీయింగ్ వచ్చాం టీచర్. ఎవరితో వచ్చారు ప్రణతి? మేము అరవింద్ అన్నయ్య కలిసి వచ్చాం. మరి అరవింద్ అన్నయ్య ఎక్కడా? అదిగో అక్కడ. ఎక్కడా? ఎక్కడా కనిపించలే. కృష్ణవేణి గారి గెటప్ లో చూస్తే ఈ రోజే నా బర్త్డే అనుకుని నవ్వుకుంటుందో ఏమో.